వినాయకుడు ఈ సంవత్సరం ఎక్కువ రోజులు ఉంచకూడదు అన్నారు కదా. రోజు మా ఊర్లో సగం బొమ్మలు నిమజ్జనం చేసేసారు. ఫస్ట్ మా వీధిలో ఉన్న వినాయకుడు వచ్చింది పిల్లలది. మాట వరుసకు వాళ్ళు పిల్లలు అనుకుంటాం కానీ పిడికిలు వాళ్ళు. ఎందుకు అలా అన్నాను అనుకుంటున్నారు. లడ్డు వేలం పాట వేశారు. లడ్డు పాట అంత కలుతుందని నేను కూడా ఊర్చలేదు. ఫైనల్ గా లాడ్డు 1700 పాడుకున్నారు. లాడ్డు వీళ్ళ నాన్నగారు పాడుకున్నారు. వీధి దగ్గరలో వినాయకులన్నీ మా దగ్గరకు వస్తాయి. ప్రతి సంవత్సరం మా వీధి తిన్నంగానే నిమజ్జనం చేస్తారు. వీధిలో 6 బొమ్మలు అయితే వచ్చాయి. ఏపీలో కూడా 2 బొమ్మలు నిమజ్జనం చేస్తున్నారు అన్నారు. ఇంకా అక్కడికి చూడడానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏదైనా సరే పెద్ద పండగలా చేసుకుంటారు. మన వాళ్ళు డాన్సులు అంటావా ఇది కూడా చూసేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ వరకు మొహమాటం లేకుండా మొత్తం అందరూ డాన్స్ చేస్తారు. పొద్దున కాలేజీకి వెళ్ళమని లేపేశారు. ఇంక నేను వెళ్ళకూడదని లెగిస్తాను. అరే నీ అబ్బా పొద్దున సూర్యుడు ఎఫెక్ట్ తెలియదు చాలా మంచిదంట. నాకు కూడా తెలీదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్ కటింగ్ తీసుకుంటున్నాను. నేను కూడా సైడ్లు తీసుకు సబ్స్క్రైబ్ చేయడం